దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్యం కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఇది దావీదు భక్తుని యొక్క ప్రార్థన అండి. దావీదు భక్తుడు అనేకమైనటువంటి కీర్తనల గ్రంథం 150 కీర్తనల్లో 73 దాదాపుగా 73 కీర్తనలు దావీదు భక్తుడు రచించాడు. అందులో ఆయన యొక్క ప్రార్థనలు ఉన్నాయి, ఆయన యొక్క పాటలు ఉన్నాయి. సంతోషం కలిగిన, దుఃఖం కలిగిన, ప్రతికూలత అయినా అనుకూలత అయినా ఏది ఏమైనా కూడా దేవుని స్తుతించడం దావీదుకి అలవాటండి. ఈ అలవాటు కలిగిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును మహిమపరచుట మంచిదని 92వ కీర్తనలో భక్తుడు చెప్తా ఉన్నాడు. గనుక దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎంతమంది ఉన్నా కూడా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. అయితే ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతున్న మాట ఏంటంటే, యెహోవా నన్ను రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. 12వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా నన్ను రక్షింపుము. ఎక్కడ నుంచి రక్షించాలి? రక్షణ ఎవరికి కావాలని మొదటగా మనం ఆలోచన చేస్తే, రక్షణ అనేది ఆపదలో ఉన్నవారికి రక్షణ కావాలి, ప్రమాదంలో ఉన్నవారికి రక్షణ కావాలి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి రక్షణ అనేది కావాలి. అయితే దావీదు భక్తుని జీవితంలో రక్షించు నాయన అని ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రక్షణ అనేది లేదా తనకి సహాయము, తనకు రక్షణ ఎక్కడి నుంచి కోరుకుంటున్నాడని కూడా మనం చూస్తే, పొరుగు రాజ్యాల నుంచో పొరుగునున్నటువంటి రాజుల నుంచో యుద్ధంలో నుంచో రక్షణ కోరుకోవట్లేదు. కానీ ఆ మొదటి వచనంలోనే రాయబడిన మాట ఏంటంటే, ఎవరి నుంచి తనకి రక్షణ కావాలని భక్తుడు ఆశపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి వచనంలోనే భక్తుడు అంటాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. అనగా దావీదుకు రక్షణ ఎక్కడి నుంచి కావాలంటండి? భక్తి గలవారు లేకపోయిరి. భక్తిహీనులు కాదండి. భక్తిహీనులు అంటే భక్తిలో కొంచెం సాంద్రత తగ్గినవారని అర్థం. కానీ భక్తి లేనివారు, పూర్తిగా భక్తి లేనివారు అనగా దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని భయము లేనివారు, దేవుడు ఉన్నాడనే ఆలోచన లేనివారు ఆయన చుట్టూ ఉన్నప్పుడు వారి నుంచి నన్ను రక్షించు నాయన అని చెప్పి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? వారు కూడా మామూలుగా మనుషులే కదండి, వారు కూడా సామాన్య ప్రజలే. దావీదు భక్తుడైతే రాజుగారుగా ఉన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి ఏం కొదువా అని ఒక సామెత కూడా ఉంది. అయితే రాజు అయినప్పటికీ కూడా దావీదు భక్తుడు దేవుని సముఖానికి వెళ్ళి, మనుషుల పక్షంగా నాకు సహాయం చేయి, లేదా వారి యొద్ద నుంచి నన్ను రక్షించు అని చెప్పడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే, ఆ భక్తిహీనులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, లేదా భక్తి లేని వారు ఎవరు, ఆ భక్తి లేని వారికి ఉన్న లక్షణాలు ఏంటి, వారి యొక్క స్వభావం ఏంటనేది మనం కొన్ని మాటలు అక్కడ మనం చూడొచ్చండి. చూడండి. మొట్టమొదటిగా చూసినట్లయితే 2వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలు. భక్తి లేనివారు అనగా దేవుని భయం లేనివారు, దేవుణ్ణి గురించి ఎరిగిన వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే, వీరంతా కూడా ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు అనగా ఇచ్చకములాడు పెదవులతో ఒకరినొకరు మోసం చేసుకుంటారంట. దేవుని భయం లేనివారు, దేవుని భక్తి లేనివారు, దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన లేనివారు చేసే పని ఏంటంటే, అందరూ ఒకరితో కాదండి, తల్లిని మోసమో తండ్రిని మోసమో కాదు, కానీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఇచ్చకములాడు పెదవులు అనగా మరి నిందలు వేసేవారిగా లేదా హేళనగా మాట్లాడేవారిగా, ప్రతి వారిని గూర్చి వీరు మాట్లాడేవారిగా ఉంటారు. కనుక ఇలాంటి వారి యొద్ద నుంచి నన్ను రక్షించు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, వారి ఆలోచన ఏంటి, వారి స్వభావం ఏంటనంటే, మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. వారి ఆలోచన ఏంటో తెలుసండి, మా నాలుకలు మావి, మా అవయవాలు మాయి, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం. అసలు దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు కనబడమని చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కదండి. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతూ ఉంటారు. నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు అని చెప్పినప్పుడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే కదా శిక్ష అనేది, దేవుడు ఉంటే మాకు కనబడమనండి అని చెప్పి నాలుకకు నరం లేదంటండి, ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడేవారిగా ఉంటారు. అయితే ఈ లక్షణాలన్నీ ఎవరిని గురించి చెప్పబడినవనంటే, భక్తి లేనివారు అనగా దేవుని భయం లేనివారు, దేవుడు ఉన్నాడనే స్పృహ లేనివారు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడనే ఆలోచన లేనివారు చేసే పనులు ఏంటంటే, వీరంతా కూడా మా పెదవులతో మేము సాధిస్తాం, మా మాటలతో మేము గెలుస్తూ ఉంటారు.
కొంతమంది మాటకు మాట మాట్లాడేసి బాగా పోరాటం చేసేసి అదంతా కూడా నా విజయమే, నేను కదా ఇలా మాట్లాడాను, నేను కదా ఇంత జ్ఞానంగా మాట్లాడాను అనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఎవరి లక్షణాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడంటే భక్తి లేని వారి యొక్క లక్షణాలు. చాలాసార్లు ఏదైనా పోరాటం లేదా ఏదైనా దెబ్బలాట కలిగినప్పుడు ఏం చేస్తారంటే మాట్లాడి నాదే పై చేయని చెప్పి చాలామంది సంతోషపడిపోతూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలం దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసండి, అది భక్తి లేని వారి యొక్క లక్షణం. మన రాజ్యాన్ని రాజు అయినటువంటి దావీదే దేవుని సన్నిధికి తీసుకెళ్ళాడు. సామాన్యమైన మనుషులు దావీదు తలుచుకుంటే 2 నిమిషాల వరకు శిక్ష వేయొచ్చు, ఆయన అనుకున్నదంతా చేయొచ్చు. కానీ దావీదు భక్తుడు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వ్యాజ్యము నాది కాదు, ఈ పోరాటం నాది కాదు, వీరితో పోరాడవలసిన పని నాకు లేదు, నా పక్షంగా నిలవబడి నా పక్షంగా పోరాడడానికి, నాకు సహాయం చేయడానికి, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నాకు విజయం ఇవ్వడానికి నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి దావీదు భక్తుడు మరి ఆలోచన కలిగిన వాడుగా భక్తి లేని వారి పక్షంగా దేవుని సముఖానికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ఇంకా ఈ భక్తి లేని వారి యొక్క స్వభావ లక్షణాలు మనం చూస్తే 36వ కీర్తన 4వ వచనం అంటారు, వీరు మంచమ్మ మీదనే పాప యోచన చేస్తారంటండి. అలాగే వీరు కాని నడతలు నడుస్తారు. వారి ఆలోచనలు ఎప్పుడు జరుగుతాయండి? చెడ్డ ఆలోచనలు అన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే మంచం మీద పండుకొని ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఏమని? రేపటి దినాన్ని నేను ఎవరిని మోసం చేయాలి, రేపటి దినాన్ని నేను ఎలా వెళ్ళాలి, లేకపోతే నేను కాని నడతలు ఎలా నడవాలనేటువంటి ఒక ఆలోచన చేసేవారంతా ఎవరంటే భక్తి లేనివారండి. ఈ ఆలోచనలన్నీ ఈ రాత్రిపూట అర్ధరాత్రులు వస్తూ ఉంటాయి వీరికి, మోసం చేసేవారికి. కనుక ఇలాంటి స్వభావ లక్షణాలు కలిగిన వారి యొద్ద నుంచి నన్ను విడిపించు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో సొలొమోను భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, వాని హృదయం అంతా మూర్ఖ స్వభావం కలిగిందంట. వారి ఆలోచనలే నెరవేర్చుకోవాలనుకుంటారు, వారి ఉద్దేశాలే నెరవేర్చబడాలి అని చెప్పి వీరంతా కూడా ఆలోచన చేసేవారిగా ఉంటారు. కనుక ఇలాంటి వ్యక్తుల యొద్ద నుంచి నన్ను విడిపించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 18:12లో కూడా మనం చూస్తే వీరి హృదయ ఆలోచనలు ఎప్పుడూ కూడా చెడ్డవగానే ఉంటాయి. మంచి మాటలు వీరికి ఎలా అనిపిస్తాయంటే నిష్ప్రయోజనమైనవిగా. ఎవరైనా మంచి చెప్తే అది చాలా నిష్ప్రయోజనం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇలా మంచిగా జీవించడం వల్ల, భక్తిగా జీవించడం వల్ల, దేవుని సముఖానికి వెళ్ళడం వల్ల, దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమాత్రం మాకు ప్రయోజనం లేదనే ఆలోచన కలిగిన వారు ఎవరంటే భక్తి లేని వారిగా ఉన్నారు. కనుక ఇలాంటి వారితో వ్యాజ్యం ఆడడానికి దావీదు భక్తుడు ఇష్టపడట్లేదు. కానీ దేవుని సముఖానికి వెళ్ళి దేవునికి వారిని గూర్చి మొరపెడుతూ నన్ను రక్షించు నాయనా అనే ఆలోచన చేస్తాడు. అసలు రక్షించాల్సిన అవసరం ఉందా అంటే ఇలాంటి వ్యక్తుల నుంచి భక్తుడు తన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవునికి అప్పగించినప్పుడు దేవుడే దావీదుని అద్భుతంగా రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే 12వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవదిగా ఏంటంటే మనం చూసినట్లయితే దావీదు యొక్క నిరీక్షణ. ప్రార్థన చేశాడు, దానికోసం ఎదురు చూడలేదు, కానీ ఒక నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే తన అనుభవంలో తను పొందుకున్నటువంటి మరి అనుభవాలను గురించి ఇతరులకు చెప్తూ ఈ మాట్లాడుతున్నది ఏంటంటే బాధపడు వారి పక్షంగా ఎవరున్నారంటండి? దేవుడు ఉన్నాడు, వారి పక్షంగా దేవుడు కార్యం చేస్తాడని చెప్పి యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి రక్షణ కోరుకుని వారికి. అయితే ఎందరైతే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇలాంటి మనుషుల ద్వారా శోధనలు కలిగినప్పుడు ఎందరైతే ప్రభు సన్నిధికి వస్తారో, ఎందరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎందరైతే ప్రభువుకు దగ్గరగా వచ్చి వారి యొక్క వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకుంటారో వారందరి పక్షంగా దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, రక్షణ అనుగ్రహించేది యెహోవా గనుక మీ కొరకు పోరాడేవాడు ఆయన ఉన్నాడని నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని సంఘమా మనకు కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలా మనల్ని బాధ పెట్టేవారు ఉండొచ్చు, శారీరకమైన బలహీనతలు ఉండొచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబపరమైన సమస్యలు ఉండొచ్చు. వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం ఏంటో తెలుసండి, మన జ్ఞానంతో, మన బలంతో, మన శక్తితో మనం ఏమీ చేయలేం. కానీ ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుకి మన యొక్క సమస్యను అప్పగించినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నా వల్ల అయితే కాదు నాయన, నా బిడ్డలను మార్చుకోవడం నా వల్ల కాదు, నా భర్తను మార్చడం నా వల్ల కాదు, నా పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం నా వల్ల కాదు నాయన, నీవే మాకు దిక్కని ఎందరైతే ప్రభు యొక్క శరణు జొచ్చుతారో, ఎందరైతే ప్రభు పాదాలు పట్టుకుంటారో, ఎందరైతే ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా గోజాడుతారో వారందరూ కూడా ఇట్టి నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దావీదు భక్తుడు కలిగిన శ్రమలన్నింటిలో ఆయన యొక్క నిరీక్షణ ఏంటండి? ఆయన యొక్క ఆధారం ఏంటి? ఆయన యొక్క ధైర్యం ఏంటి? ఆయన యొక్క బలం ఏంటి అని అంటే, నా దేవుడు బాధపడు వారి పక్షంగా ఉన్నాడు, వారికి రక్షణ కార్యం జరిగిస్తాడని ఒక ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క వాగ్దానాలు నమ్మదగిన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంటున్నాడు. అదే మాట చదువుదాం చూడండి. 7వ వచనాన్ని ఒకసారి 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. 12వ కీర్తన. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి ముసలో 7 మారులు కడిగి ఊదినంత వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ నిరీక్షణ కలిగిన వాడిగా దావీదు భక్తుడు చేస్తున్న మరొక పనేంటో తెలుసండి? దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని మాటలు ఎలాంటివంటండి? పవిత్రమైనవి, తన బాధలో తనకి నెమ్మదిని కలిగించేవి, తన వెళ్తున్న మార్గాల్లో త్రోవను చూపించేవి, తనకి ధైర్యాన్ని ఇచ్చేవి. కనుక ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే, శ్రమలో ఉంటే, నాకు నిరీక్షణ కలిగించిన నా దేవుడు, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాటలు పవిత్రమైనవి. మనుషుల వంటి అపవిత్రమైన మాటలు మాట్లాడే దేవుడు కాదు, కానీ ఆయన మాటలు చాలా పవిత్రమైనవి అని చెప్పి మనకి భక్తుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన మాటలు గురించి, పవిత్రమైన ఆయన మాటలు లేదా ఆయన యొక్క వాగ్దానం గురించి 2-3 మాటలు మనం చూస్తే, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం అంటాడు, యెహోవా యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలమైనది. దేవుని మాటలు మనల్ని ఎలా బలపరుస్తాయి? దేవుని మాటలు లేదా దేవుని వాగ్దానం ఎలా మనల్ని ధైర్యపరుస్తుందంటే, అది నిర్మలమైనది, అది నెమ్మది కలిగించేది. 119వ కీర్తన 50వ వచనంలో భక్తుడు అంటాడు, నీ వాక్యము నాకు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది అంటాడు. కనుక మనం దేవుని యొక్క వాగ్దానాలు నమ్మేవారికి, భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మాటలు పవిత్రమైనవి కనుక ఆ వాగ్దానాన్ని మీరు నమ్మిన వారిగా ఉండాలంటున్నాడు. అదే 19వ కీర్తన 7-10 వచనాల్లో కూడా చూస్తే, దేవుని మాటలకు ఉన్నటువంటి విలువ లేదా దేవుని మాటలు ఎలాంటివి, ఎంత శక్తి కలిగినవి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు అక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. 19వ కీర్తన 7-10 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసండి? యెహోవా మాటలు యథార్థమైనవి, అవి ప్రాణమును తెప్పరిల్లజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా దేవుని వాక్యం చేత మన ప్రాణాలు తెప్పరిల్ల చేయబడ్డాయండి? ఆశతో విన్నప్పుడు ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడండి? మేలుతో తృప్తిపరుస్తాడు. మనం ఆశను బట్టి మన యొక్క ఆకలి తీర్చబడతా ఉంటుంది. మా పెద్దబాబు ఎప్పుడు చెప్తాడు, ఎంత ఆకలిగా మీరు దేవుని సన్నిధికి వస్తే మీ ఆకలి అంతగా దేవుడు తీరుస్తాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. కనుక ఆకలి కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందుల్లో నువ్వు వెళ్తున్నా, ఏ పరిస్థితుల మధ్యలో వెళ్తున్నా, దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు, అనగా సేద తీర్చేవాడిగా అంటాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు 23వ కీర్తనలో, నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడంటండి? సేద తీరుస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన మాటలు నాతో ఉన్నాయి, ఆ మాటలు నన్ను తెప్పరిల్ల చేస్తున్నాయి అంటాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మనం చదివినట్లయితే 19వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే, ఆయన మాట నమ్మదగినది, భక్తిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానములు ఎలాంటివి అని అంటే, అవి భక్తిహీనులకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఎందరైతే ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మాటను నమ్ముతారు, ఆయన వాక్యం నిజమైందని నమ్ముతారు, ఆయన ఉన్నవాడని నమ్ముతారు, అట్టి వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆపత్కాలములో అలాంటి వారికి దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. కనుక దేవుని మాటలు మనం ఎల్లప్పుడూ కూడా నమ్మేవారిగా ఉండాలి. ఇంకా చివరి వచనాల్లో చూస్తే, ఆయన మాటలు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనుషులతో చెప్తే ఏం చేస్తారండి? మన బాధని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, మన గాయాన్ని ఇంకొంచెం పెద్దదిగా చేసి వారు సంతోషిస్తూ ఉంటారు. కానీ మనకు సంతోషం, పరిపూర్ణమైన సంతోషం, నిజమైన ఆనందం మనకు కావాలి అని అంటే, మనం దేవుని సన్నిధికి రావాలి, ఆయన మాటలు నమ్మాలి, ఆయన వాగ్దానాలు నమ్మి మనం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు అవి మనకి సంతోషాన్ని కలగజేస్తాయంటే. 119వ కీర్తన 5వ వచనంలో కూడా వాక్యం చెప్పబడుతుంది కదా, మనకి నెమ్మది ఇచ్చేది, సంతోషాన్ని, పరిపూర్ణమైన సంతోషం కావాలి అని అంటే ఏమి నమ్మాలి మనం? వ్యర్థమైన మనుషుల మాటలు నమ్మితే బాధపడతాం, మోసపోతాం, లేదా మనం తృణీకరించబడిన వారంగా ఉంటాం. కానీ యథార్థమైనటువంటి, యథార్థవంతుడైనటువంటి
నమ్మదగిన వాడైనటువంటి యేసయ్య మాటలు మనం వినినప్పుడు, వాగ్దానం చేసినటువంటి యేసయ్య వాగ్దానాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తాయంటే సంతోషాన్ని కలిగించేవారిగా ఉంటాయి, మన దుఃఖాన్ని తీసివేసి మనకి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. గనుక మనం ఎల్లప్పుడూ కూడా ఈ కీర్తనలో చెప్పబడినట్లుగా మన ప్రతికూల పరిస్థితుల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధల్లో మనం చేయాల్సిన పరిస్థితి, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి. మనమే వెళ్ళి పోరాడకుండా, మనమే మాటకు మాట అనేయకుండా దేవునికి మన వ్యాజ్యాన్ని అప్పగించాలి. భక్తి లేని వారు ఉన్నప్పుడు వారి ఎదుట జ్ఞానంగా మనం ప్రవర్తించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దావీదు భక్తుడు, మరి దేవుని భయము లేనివారు లేదా దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు ఉన్నప్పుడు వారి ఎదుట అంటండి దావీదు భక్తుడు మోగవాడిగా చెవిటివాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోగవాడైపోయాడట. ఎందుకు అని అంటే కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి. కొంతమంది భక్తి లేని వారు మనతో వ్యాజ్యమాడినప్పుడు, మనతో యుద్ధానికి వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండాలి. వారి మాటలు మనకు వినబడినట్లుగా ఉండాలి. కానీ ప్రతిదానికి మనం ముందుకు వెళ్తే దేవుని నామం అవమానపరచబడుతుంది. కనుక దేవుని సంగమా, భక్తుని జీవితం ఒక మనకి మాదిరిగా ఉంది. కనుక మన ప్రతికూలతలో, మన సమస్యల్లో, మన బాధల్లో మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు యొద్దకు మన వ్యాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలి. మన పరిస్థితులన్నీ ప్రభు పాదాల యొద్ద పెట్టినప్పుడు గొప్ప నిరీక్షణ మనకు కలుగుతుంది. ఆ నిరీక్షణ కలిగిన వారంగా మనం ముందుకు సాగాలంటే ఆయన మాటలు నమ్మదగినవని మనం ఎన్నుకోవాలి. ఆ మాటల ద్వారా దేవుడు మనకి సేద తీరుస్తాడని ఎందరు నమ్ముతారో వారందరి జీవితాల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. చివరిగా చూసినట్లయితే 7వ వచనంలో మనం చూస్తే 7వ వచనంలో భక్తుడు అంటాడు, నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి నిత్యము వారిని రక్షించదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే దేవుని పక్షంగా మొరపెట్టుకుంటారో, ప్రార్థన చేస్తారో, దేవుని సముఖానికి వస్తారో వారిని ఏమంటున్నాడంటే వాగ్దానం, చివరిగా చేయబడినటువంటి రక్షణ వాగ్దానం ఏంటో తెలుసండి, మీ అందరి మొరలు ఆలకిస్తానంటున్నాడు దేవుడు. ఈ తరము వారి చేతిలో లేదా ఈ తరము వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షించి కాపాడే దేవుడు మనకున్నాడు. ఆ వాగ్దానం ఈ ఉదయకాలం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని మనం అందరం కోరుకుందాం. కనుక ప్రియ దేవుని సంగమా, కలిగేటువంటి ప్రతికూలతల్లో, మరి పరిస్థితుల మధ్యలో, బలహీనతల్లో, అనారోగ్యాల్లో, అన్ని విషయాల్లో కూడా ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ప్రభువుపై ఆధారపడినప్పుడు, ఒక నిరీక్షణ కలిగిన వారంగా దేవుని సందులో మనం ఉన్నప్పుడు మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన పక్షంగా కృప చూపిస్తాడు, మన ప్రతికూలతలన్నింటినీ కూడా అనుకూలతలుగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడైన మా యేసు ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నిరీక్షణ లేని సమయంలో నాయన సహాయం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుని ఎలా తండ్రి మీరు సహాయం చేశారో ఈ ఉదయం మాతో మాట్లాడిన దేవా, నీ సహాయాన్ని కోరుకునే వారంగా, నిరీక్షణ కలిగిన వారంగా, నీ అంద ఆనందించేవారిగా, నీ వాగ్దానాలు నమ్మేవారిగా మా జీవితకాలం మేము ఉండడానికి సహాయం చేయండి. వినిన ఈ నీ మాటలు మా హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయమని మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.